మన జీవితంలో ఎంత మంచిగా ముందుకు సాగుతున్నా మన మంచితనాన్ని చేతకానితనంగా భావించి చులకనగా చూసేవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళను మనం ఎలా ఎదుర్కోవాలో ఈ చిన్న కథ ద్వారా చూద్దాం రండి. చూసే ముందు నా ఛానల్ ఖచ్చితంగా మీకు మంచి స్నేహితుల్లో ఉండబోతుంది. దయచేసి లైక్ అండ్ షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఒక ఊరి మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఒక పెద్ద కుక్క ఉండేది. ఆ కుక్క ఆ చెట్టు దగ్గరికి ఎవరైనా వస్తే చాలు పిల్లల్ని పెద్దల్ని కరుస్తూ ఉండేది. చాలా క్రూరంగా ప్రవర్తించేది. ఆ కుక్కకు భయపడి అటుగా వెళ్లడమే మానేశారు. అయితే ఒకరోజు మిట్ట మధ్యాహ్నం ఎండలో ఒక సాధువు వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చి నడుచుకుంటూ వెళ్తుండగా కనుచూపు మేరలో ఆ పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ సాధువు ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు అని ఆ చెట్టు దగ్గరకు వెళ్లి కూర్చోగానే చెట్టు మొదల్లో నుండి కోపంగా ఆ కుక్క సాధువుపై దాడి చేయడానికి ముందుకు రాగా సాధువు ఏదో మంత్రం జపించేసరికి కుక్క ఆగిపోతుంది. అప్పుడు ఆ కుక్క ఎలా అంటుంది, ఏ మనిషి, ఇది నా భూభాగం, నువ్వెందుకు భయం లేకుండా ఇక్కడికొచ్చావు, నీకెంత ధైర్యం అని అడుగుతుంది. ఆ సాధువు చాలా ప్రశాంతంగా, నేనెందుకు భయపడాలి, నాకు మరణం అంటేనే భయం లేదు, నీకెలా భయపడతా, నీకు మరణం అంటే భయం కాబట్టి మనుషులు నిన్నెక్కడ చంపేస్తారో అని నువ్వు భయపడతావు అనేసరికి అప్పుడు ఆ కుక్క ఆ సాధువు మాటలకు ఆకర్షితురాలై మోకాళ్ళ మీద కూర్చుని, అవునయ్యా, మీరు చెప్పింది నిజమే, మనుషులు నాకు ఎక్కడ హాని చేస్తారో చంపేస్తారో అని నేనే వాళ్ళపై దాడి చేస్తున్నా అని చెబుతుంది. అప్పుడు ఆ సాధువు, నువ్వు చెప్పేది నిజమే, కానీ నీకు హాని చేస్తారు అని అనుకుని మాత్రమే నువ్వు దాడి చేస్తున్నావు. నీ క్రూరత్వాన్ని వాళ్ళ మీద చూపిస్తున్నావు. అందుకే ఇలా ఒంటరిగా మిగిలిపోయావు. అదే నీ మంచితనాన్ని చూపిస్తే నువ్విలా ఉండేదానివి కాదు. మనుషులు కూడా నిన్ను ప్రేమించేవారు. మంచిగా బ్రతకడం వల్ల అందరూ దగ్గరవుతారు అని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోతాడు. ఆ సాధువు చెప్పిన సత్యాన్ని ఆ కుక్క గ్రహించి అప్పటినుంచి మనుషులను కరవడం మానేస్తుంది. తన కోపాన్ని క్రూరత్వాన్ని విడిచిపెట్టి మనుషుల మధ్య తిరగడం మొదలుపెడుతుంది. ఆ కుక్క మంచిగా ఉండడం చూసి మనుషులు చులకనగా చూస్తూ రాళ్లతో కొట్టడం, కర్రతో కొట్టడం, తోక పట్టుకుని లాగుతూ బాధిస్తూ ఉండేవారు. కొన్ని నెలలకి మరలా సాధువు వచ్చి కుక్క కోసం వెతుకుతూ ఉండగా కుక్క దీనంగా వచ్చి నిలబడుతుంది. ఆ సాధువు, ఏమైంది కుక్క, నీ జీవితం ఎలా ఉంది, సంతోషంగా ఉన్నావా అని అడుగుతాడు. ఆ కుక్క, మీరు చెప్పినట్టే నా కోపాన్ని క్రూరత్వాన్ని విడిచిపెట్టి మంచిగా ఉంటున్నా, కానీ మనుషులు నన్ను బాధిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, నేను చాలా చులకన అయిపోయా అని ఏడుస్తూ చెబుతుంది. అప్పుడు సాధువు, నా మాటలు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. కోపాన్ని తగ్గించుకోమన్నాను, కానీ నిన్ను కరవద్దు అని మాత్రమే చెప్పాను, కానీ నిన్ను బాధ పెడుతున్నప్పుడు మొరగొద్దు అని చెప్పలేదు. చేతకాని దానిలా ఉండమని అస్సలు చెప్పలేదు. నిన్ను దాడి చేయొద్దు అన్నాను, కానీ నీ మీద దాడి చేస్తుంటే వాళ్ళకి చక్కగా సహకరించమని చెప్పలేదు. నిన్ను బాధ పెట్టొద్దు అన్నాను, కానీ నిన్ను బాధ పెడుతుంటే బాధపడుతూ కూర్చోమనలేదు అని ఆ సాధువు చెబుతాడు. మన జీవితంలో కూడా ఇంతే, దయతో ఉండాలి, కానీ మనల్ని చులకన చేసే వాళ్ళ దగ్గర, తక్కువ చేసే వాళ్ళ దగ్గర అస్సలు తలవంచకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.